బాబు జోగి రమేష్ ఇంటి మీద దాడి చేయటం, తర్వాత పెట్రోల్తో దాడి చేయటం ఇవన్నీ చూస్తూ ఉంటే ఏమనుకుంటున్నారు జనాలు? ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఏం తప్పు అని అనుకుంటున్నారు. మేము అందుకని పనులు మానుకొని పర్మిద్దామని వచ్చాం. నిజంగా ఇలా దాడులు చేయటం తప్పు దాడి చేయడం, అది తప్పు. మరి ఇళ్ళ మీద తప్పు దాడి చేయడం అనేది రేపు ఇంకో ఈ ప్రభుత్వం వస్తే మళ్ళీ ఎలా ఉండేదని ఆలోచించుకొని చేసుకుంటా ఉండాలి. లేదు, నిరసన తెలియజేసాం, మేమేం చేయలేదు అంటున్నారండి. ఎందుకు చేయాలో చేశారు. నిరసన తెలియజేసాం, మేమేం దాడులు చేయలేదు అంటున్నారు. ఎందుకు చేయాలో లైవ్లో ఆపడుతుంది కాదు, చేసింది చేయింది అనేది. ఫోన్లో ఆపడుతుంది, టీవీలో ఆపడుతుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏమన్నారంటే ఇవన్నీ మేము గుర్తుపెట్టుకుని తిరిగి ఇచ్చేస్తాం అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాగే దాడులు చేపిస్తాడా జనాల మీద? దాడులు ఏం చేపిస్తే చూస్తాం, చూసుకొని దాన్ని బట్టి వీళ్ళని బట్టి చేస్తాం. కానీ దాడులు అనేది జగన్మోహన్ రెడ్డిని చేపిస్తాడు, వీళ్ళని బట్టి చేస్తారు. ఏందా దీనికి పరిష్కారం అనేది? వీళ్ళ చేస్తే వైసీపీ పార్టీకి కూడా పదవి ఉండిద్ది, ఇదే ఉండిద్ది. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇలా ఉందా పరిస్థితి? ఇలా లేదు, బాగుంది. మాకు ఇబ్బంది చేస్తుంది ఏం లేదు, బాగుంది మాకు. రపారప్ప అని సినిమా డైలాగ్ చెప్తున్నారు. ఈ సినిమా డైలాగ్ రపారప్ప అని చూపించి కూటమి వాళ్ళు ఏమన్నారు, జనాలను ఇబ్బంది పెడతారు వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఇబ్బంది అట్లే ఉంది. దాన్ని రఫరఫ అనేది ఒక సినిమా డైలాగ్ గురించి, దాన్ని ఏముంది, రఫరఫ అనేది ఒక సినిమా డైలాగ్ గురించి చెప్పాడు. దాని గురించి వీళ్ళు ఏదో పెద్దగా ఇది చేసుకున్నారు, దాని నుంచి ఏముంది. మొత్తం ఈ విషయంలో అంబటి రాంబాబు తప్పు అంటారా? అంబటి రాంబాబు తప్ప అంబటి రాంబాబు తప్పు అనేది మనం అలా చెబుతాం. అది మరి మన అంటే ఆయన ఆవేశంలో మాట్లాడారా, కావాలని మాట్లాడారా? ఆవేశంలో కావాలని మాట్లాడింది ఏం కాదు. ఆయన ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఆయన నోటికి వచ్చింది, కానీ దానివల్ల ఇబ్బంది ఏముంది? అయింది ఇబ్బంది ఏం లేదు. క్షమాపణ చెప్పాడు, మళ్ళీ క్షమాపణ చెప్పాడు కాదు, చెప్పాడు. వాళ్ళు దానికి అర్థం చేసుకోకుండా